వెళ్ళండి అయ్యా, వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. ఏయ్ రా. మీకోసమే వెయిట్ చేస్తున్నాను, చెప్పండి. చెప్పడం కాదు, నువ్వే చూడు. ఒక ఫోన్ కాల్ ద్వారా ఆర్యవర్ధన్ గారి ఇండస్ట్రీలో బ్లాక్ మనీ ఉందని ఇన్ఫర్మేషన్ రావడంతో మేము రైడ్ చేయడం జరిగింది. బట్ అదంతా ఒక ప్లాన్ ప్రకారం జరిగిందని ఆర్యవర్ధన్ ఇండస్ట్రీస్ మీద వచ్చిన అభియోగం తప్పని తేలింది. ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగింది అంటున్నారు. ఇదంతా ఎవరు చేశారు సార్? ఆయన శత్రు జలంధర్. అతను జైల్లో ఉన్నాడు కదా సార్? అఫ్ కోర్స్, బట్ వెరీ ప్లాన్డ్ గా స్నేహిత్ అని అతన్ని ఈ ఆఫీసులో ప్లేస్ చేసి ఒక ట్రాప్ ద్వారా ఇదంతా చేశారు. జలంధర్ కి సహకరించిన కల్ప్రిట్ ఇతనే. ఎనీవే, ఒక ఫేక్ ఇన్ఫర్మేషన్ నమ్మి ఆర్యవర్ధన్ గారి కంపెనీ మీద రైడ్ చేసి ఆయనకి ఇబ్బంది కలిగించినందుకు వీఆర్ వెరీ సారీ. అంతేకాదు, జైల్లో ఉన్న జలంధర్ సహకరించిన ప్రతి ఒక్కరిని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళకి శిక్ష పడేలా చేస్తాం. అండ్ ఈ ఇన్సిడెంట్ వల్ల ఆర్యవర్ధన్ గారి గౌరవానికి భంగం కలిగే పరిస్థితులు ఏర్పడ్డాయి. సో వన్స్ అగైన్ అవర్ సిన్సియర్ సారీ టు ఆర్యవర్ధన్ సార్. ఏదో కక్కుర్తిపడి నీకు హెల్ప్ చేసినందుకు నేను కూడా ఇరుక్కునేలా ఉన్నాను. ఓడిపోయాను, మళ్ళీ ఓడిపోయాను. ఆర్యవర్ధన్ చేతిలో మళ్ళీ ఓడిపోయాను. ఆర్య, ఏంట్రా నీ బలం? ఎంత మంచిరా నీ బలగం? అసలు నీకు ఓటమనేదే లేదా? ఎప్పటికీ రాదా? నిన్ను ఇలాగే ముక్కలు ముక్కలుగా చెయ్యాలనుందిరా. అను అను సార్, పద, మీ అమ్మ నాన్న దగ్గరికి వెళ్దాం. అమ్మా నాన్న ఎక్కడున్నారో తెలియకుండా ఎక్కడని వెతుకుతాం సార్? వాళ్ళు ఎక్కడున్నారో నాకు తెలుసను. నిజమా సార్? నాన్న వాళ్ళు ఎక్కడున్నారు? మనం బస్తీలో నర్సింగ్ ఇంటికి వెళ్ళాం కదా, అవును సార్. ఆ నర్సింగ్ ఇంట్లో అద్దెకుంటుంది మీ అమ్మ. నాన్న వాళ్ళు అక్కడే ఉన్నట్టు మీకెలా తెలుసు? ఆ కాఫీ టేస్ట్ చేయగానే నాకు డౌట్ వచ్చింది. బయటున్న టిఫిన్ బండి మీద బుజ్జమ్మ టిఫిన్ సెంటర్ అనే బోర్డు చూడగానే కన్ఫర్మ్ అయిపోయింది. బట్ ఐటీ రైట్స్ ఇన్ఫర్మేషన్ రావడంతో అక్కడేం మాట్లాడకుండా బయలుదేరిపోయాను. చాలా మంచి వార్త చెప్పావార్యా. వెంటనే మీరిద్దరూ వెళ్లి ఎందుకిలా చేశారని సుబ్బుగారిని అడగండి.
ఇంకోసారి ఇలాంటి ప్రయత్నాలేవి చేయకుండా హెచ్చరించి నేరుగా మనింటికి తీసుకొచ్చేయండి. కాదు కూడదని మొండికేసినా కూడా మీరేం వినిపించుకోవద్దు. కావాలంటే నాకు ఫోన్ చేసి ఇవ్వండి, నేను వాళ్ళతో మాట్లాడతాను. అను, మీరు త్వరగా బయలుదేరండమ్మా. అలాగే మేడం, పదండి సార్. ఒక్క నిమిషం మనం. అమ్మా, సుబ్బుగా నొప్పించి ఇక్కడికి తీసుకొచ్చిన ఆయన ఆత్మాభిమానం కూతురింట్లో ఉండడానికి ఒప్పుకోదు. అందుకే మన ఇంటికి తీసుకొచ్చే ముందుగా ఆయన ఇంటిని ఆయనకి దక్కేలా చేయాలి. ఏం చేద్దామనుకుంటున్నావు ఆర్య? అను, మీ నాన్నగారు ఇక్కడ పెట్టిన డబ్బులు కూడా నీతో పాటు తీసుకురా. ఆర్య, ఇప్పుడు ఆ డబ్బెందుకు? ఆ డబ్బును తీసుకెళ్లి సుబ్బుగారి చేతుల్లో పెట్టి మీరు మీ అమ్మాయి సంతోషం కోసం ఇల్లమ్మిచ్చిన ఈ డబ్బు మీరనుకున్నట్టుగా తనకు సంతోషాన్ని కలిగించలేకపోయింది. దానికి బదులు తన కారణంగానే అమ్మా నాన్నలకి నీడ లేకుండా పోయిందన్న ఆలోచన తనని మరింత బాధపెట్టింది. తన బాధ కారణమైన ఈ డబ్బు అవసరం లేదని మీ ఇంటిని తిరిగి తీసుకోమందని చెప్పేస్తాం. అను, నేను వెయిట్ చేస్తుంటాను. నువ్వు వెళ్ళి డబ్బు తీసుకురా. ఆ డబ్బు నేను వాడేశానన్న విషయం డ్రాయింగ్లకి తెలిసిపోతుందేమో. అను, ఇంకా ఇక్కడే ఉన్నావేంటి? వెళ్ళి డబ్బు తీసుకురా, త్వరగా వెళ్దాం. సార్, అది ఏంటో చెప్పాను. సార్, ఏం లేదు సార్. నాన్నని కలిసిన వెంటనే డబ్బు విషయం మాట్లాడితే బాధపడతారేమో, అందుకే ముందు వాళ్ళని కలిశాక తర్వాత నేనే నచ్చజెప్తాను. సుబ్బుగారు నచ్చ చెప్తే వినే మనిషి అయితే అసలు విషయం ఇంతవరకు వస్తున్నాను. ఆయనకి ఎలా చెప్పాలో ఏం చెప్పాలో నాకు బాగా తెలుసు. ముందు నువ్వు వెళ్ళి డబ్బు తీసుకురా. నీరజ్, ఏమైంది? ఏదో టెన్షన్లో ఉన్నట్టున్నావు. ఏం లేదు దాదా. కూర్చో. బ్రేక్ఫాస్ట్ అయిందా? నో దాదా. ఎస్ దాదా, జస్ట్ ఇప్పుడే తిన్నాను దాదా. ఇలాంటి పరిస్థితి వస్తుందనే ఆ రోజే ఆర్యకి నిజం చెప్పేద్దామని చెప్పాను. ఇప్పుడు చూడు, పీకల మీదకొచ్చింది. ఇప్పుడేం చేద్దామను?
అదే నాకు అర్థం కావట్లేదు మ్యామ్. చేసేదేముంది, నేను వెళ్లి ఆర్యని పంపిస్తాను. జరిగింది చెప్పేయాను. అయ్యో మ్యామ్, వద్దు మ్యామ్. నిన్న ఎప్పుడూ లేంది ఆర్య సార్ నీరజ్ సార్ని ఎలా కోపడ్డారో మీరే చూశారు కదా మ్యామ్. ఇప్పుడు ఈ విషయం కూడా తెలిస్తే ఎలా రియాక్ట్ అవుతారో ఏంటో. కోపంలో మాన్సీ మ్యామ్ని ఒక్క చిన్న మాట అన్నా కూడా ఆ డిస్టెన్స్ అలాగే ఉండిపోతుంది. అది నాకిష్టం లేదు మ్యామ్. అను అను వస్తున్నాను సార్. ఏం చేయాలో ఏం పాలుపోవడం లేదే. పోనీ మీరాకి కాల్ చేస్తే కంపెనీ అకౌంట్ నుంచి ట్రాన్స్ఫర్ చేయమని చెప్దామనుకున్నా అంత పెద్ద అమౌంట్ ని హైడ్ చేయడం అంటే తనకి కష్టమే. పోనీ కేశవతో మాట్లాడి ఏర్పాటు చేయమని చెప్పనా? ఆహా, ఇప్పుడు అదేం వద్దులేండి మ్యామ్. నేనే ఏదో ఒకటి చేస్తాను. ఏం చేస్తావను? ప్రస్తుతానికి ఎంటీ సూట్ కేసులో గానీ బ్యాగ్ లో గానీ అమౌంట్ ఉన్నట్టు మేనేజ్ చేస్తాను మ్యామ్. ఏమంటున్నావను? అలా ఎలా తీసుకెళ్తావు? అక్కడికి వెళ్ళాకైనా నిజం తెలుస్తుంది కదా. సుబ్బు గారికైనా ఏం సమాధానం చెప్తావు? నిజం బయటపడే పరిస్థితి వస్తే నాన్నతో నేనేదో ఒక రకంగా సర్ది చెప్పుకుంటాను మ్యామ్. అంతేకాని ఆర్య సార్ దృష్టిలో మాన్సీ మ్యామ్ బ్లేమ్ అవ్వడం మాత్రం నాకు ఇష్టం లేదు. అది కాదను. మీరేం మాట్లాడకండి మ్యామ్. అమ్మ వాళ్ళు ఇంకా రాలేదంటే దాదాకి నిజం చెప్పలేక ఇబ్బంది పడుతున్నారేమో. ఏదైతే అదైంది. దాదాకి నేనే నిజం చెప్పేస్తాను. చెప్తాను. దాదా చెప్పు నీరజ్. అది అసలు ఏం జరిగిందంటే యాక్చువల్లీ ఆ క్యాష్ అబ్బా నీరజ్. క్యాష్ అండ్ నీరజ్. చెప్పొద్దు. అబ్బా అది అదే దాదా. అది నీరజ్, ఎప్పుడే మాట్లాడాలో తెలీదా నీకు? ఇప్పుడు రైడ్ లో దొరికిన క్యాష్ గురించి టాపిక్ ఎందుకు? అది ఫేక్ మనీ అని తేలిపోయింది కదా. లీవ్ ఇట్. అవును నీరజ్, జరిగిన దాని గురించి మర్చిపోయి నువ్వు ప్రాజెక్ట్స్ ని ప్రాసెస్ చేయడం మీద కాన్సన్ట్రేట్ చేయి. ఓకే దాదా. అను బయలుదేరదామా? అమ్మా వెళ్ళొస్తాం. ఆర్య, సుబ్బు గారి పట్టుదల ఏంటో నీకు తెలుసు కదా. ఆయనకు అర్థమయ్యేలా నచ్చజెప్పడానికి ప్రయత్నించు. అలాగే అమ్మా. అను కమ్. అవును, మనీ అంతా నేనే ఖర్చు చేసేస్తే ఆ బ్యాగ్ లో అమౌంట్ ఎక్కడి నుంచి వచ్చింది? మేబీ మామూలు ఇచ్చుంటారా? ఇంట్లో అంత క్యాష్ ఉంచరే. అయినా నాకు ఒక విషయం అర్థం కావట్లేదు. అను మామన్లా నా గురించి బ్రోయిలకి కంప్లైంట్ చేయకుండా ఎందుకు హైడ్ చేస్తున్నారు? దీనివల్ల వీళ్ళకేంటి లాభం? ఏంటి మీరాజీ, ఎందుకో డల్గా ఉన్నారు?
నేను జరిగిందే మైండ్లో తిరుగుతోంది సండే. వదిలేండి మీరాజీ. స్వయంగా ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసరే ప్రెస్ మీట్ పెట్టి మరీ సారీ చెప్పాడు కదా. ఎంత క్షమాపణ చెప్పి ఏం లాభం సండేజీ? నాకు తెలిసి ఇప్పటి వరకు ఆర్యవర్ధన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ లో ఇలాంటి ఒక రోజు లేదు. అలాంటిది ఈ రోజు. అయినా నీరజ్ సార్ కూడా ఏంటి జండేజీ, ఎన్నిసార్లు ఎంతమంది దగ్గర ఫూల్ అయినా ఆయన మార్రా. అయినా ఆర్య సార్ ఎందుకు ఆయన మీద సీరియస్ యాక్షన్ తీసుకోరు? సీరియస్ యాక్షన్ అంటే మీ దృష్టిలో ఏంటి మీరాజీ? తిట్టడమా, కొట్టడమా, లేదంటే ఇంట్లోంచి పంపించేయడమా? అది ఏదైనా కావచ్చు జండేజీ. ఏదైనా ఆయనలో మార్పు కోసమే కదా. మార్పు అనేది శిక్షిస్తే రాదు మీరాజీ, ప్రేమిస్తే వస్తుంది. ఎందుకంటే నీరజ్ సార్ మీలాగా, ఆర్య సార్ లాగా, లేదంటే ఈ ఆఫీసులో ఉన్న ఎంతో మంది మేధావుల్లా కాదు, వేరే. మీ అందరితో పోలిస్తే కొంచెం ఇన్నోసెంట్. అందుకే అప్పుడప్పుడు ఇలాంటి తప్పడడుగులు వేస్తుంటారు. ఆర్య సార్ అందుకే ఆయన్ని చిన్న పిల్లాళ్ళ కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటారు. కన్న తండ్రిలా హక్కును చేర్చుకుంటారు. యాజ్ యు నో, సొసైటీలో చాలా మందికి తక్కువ, ఎక్కువ, చిన్న, పెద్ద, పేద, ధనిక, ఇన్నోసెంట్, ఇంటెలిజెంట్ ఇలాంటి వ్యత్యాసాలు ఉండొచ్చు. బట్ కన్న తల్లిదండ్రులకి అలాంటి వ్యత్యాసాలు ఉండవు. తమ పిల్లలు ఎలా ఉన్నా, ఎదిగినా, ఒదిగినా, గెలిచినా, ఓడినా, అధికారైనా, అవినీతి అధికారైనా, ప్రయోజకుడైనా, ఆఖరికి ఎందుకు పనికి రాకుండా పోయినా ఒకేలాంటి ప్రేమ చూపిస్తారు. ఇప్పుడు నీరజ్ సార్ మీద ఆర్య సార్ చూపిస్తుంది కూడా అలాంటి ప్రేమే. ఇంకా ఇలా మార్పు అంటారా? గాడ్ నోస్. జెండే సార్, జెండే సార్, జెండే సార్, జెండే సార్. చెప్పండి రఘుపతి గారు. అమ్మయ్యా, ఇక్కడే ఉన్నారా? మీకోసం ఈ ఆఫీస్ అంతా పోలీస్ ట్రైనీ డాగులా తిరిగి మరీ వాసన పసిగట్టి ఇక్కడున్నారని వచ్చాను. వావ్, రఘుపతి గారు మీరీ మధ్య ప్రయోజకుడవుతున్నారు. సార్, ఏదో మీ దయ సార్. అలాగే ఇంకొంచెం మీరు దయ తెలిస్తే ప్రయోజకుడు అనే పదానికి వన్నె తెచ్చిన వాడిని అవుతాను సార్. చెప్పండి రఘుపతి గారు, ఎందుకంటే మీ కష్టానికి ప్రతిఫలం దక్కాలి కదా. ఆ మాట అన్నారు, సంతోషం. ఏం లేదు సార్, ఈ కళ్ళు తిరిగొచ్చేలా మీరు కొంచెం కనికరించారంటే మీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను సార్. రఘుపతి గారు, మీరు బాగా ఆలోచించుకుని చెప్పండి, మీకు కళ్ళు అవసరం అంటారా? సార్, అంటే నా ఉద్దేశం మీకు కళ్ళు లేకుంటేనే మంచి పనులు చేస్తారేమోనని. అది నిజమే అనుకోండి. అదే కదా నేను చెప్పేది. సార్, అబే అన్నీ తెలిసి మీరు ఇలా అంటే ఎలా సార్? అన్నీ తెలుసు కాబట్టి అంటున్నాను రఘుపతి గారు. అబే గతం గతహ సార్. పెద్దవాళ్ళు పిల్లలు తప్పు చేస్తే క్షమించి వదిలేయాలి గాని ఇలా కడుపులో పెట్టుకోకూడదు సార్, కడుపు ఉబ్బిపోద్ది. అవును, బాగా ఉబ్బింది. ఇదంతా గ్యాస్ సార్, గ్యాసు. కుళ్ళు కుతంత్రాలు ఏమీ లేవు ఇక్కడ. నిజమా? నా మీద, నా కొడుకు మీద ఒకటి సార్. పాపం, మీ కొడుకు మీద ఎందుకేస్తారండి ఒట్టు? ఇప్పుడేంటి, మీ కళ్ళు కావాలి అంతేనా? అంతే సార్, అంతే సార్, అంతే. నాకు తెలిసిన ఐ స్పెషలిస్ట్ ఒకసారి అడుగుతాను, పాసిబుల్ అంటే ట్రై చేద్దాం. ధన్యుడు సార్, ధన్యుడు సార్. రఘుపతి గారు సార్, ఒక కన్నైనా పర్వాలేదా? అయ్యో, మీకు దండం పెడతాను సార్, 2 కళ్ళు తెప్పించండి సార్. ఓకే, తప్పకుండా ట్రై చేద్దాం. గుడ్ లక్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. మీరు మేలు మరవండి సార్. మీరే నా గాడ్ సార్, మీరే నా కనుగుడ్లు సార్. జెండే సార్, జెండే సార్. వెళ్ళారా?
వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు. హా, కళ్ళైతే రాని. కళ్ళొచ్చే వరకు ఇలా కాళ్ళు చేతులు పట్టుకునేది. ఆ తర్వాత కడుపు నిండిపోయిన కన్నింగ్ ప్లాన్స్ తో విరుచుకు పడతాను. అసలు ఫస్ట్ ఆ మీరా మేడం పని చెప్పాలి, లేకపోతే ఈ గడ్డు కాలంలో బ్రేకప్ చెప్తుందా?